రేవ్ పార్టీ కేసులో పోలీసుల విచారణకు నటి హేమ హాజరు కాలేదు. విచారణకు హాజరయ్యేందుకు హేమ గడువు కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్టు, అందుకే విచారణకు హాజరు కాలేకపోతున్నట్టు బెంగళూరు సీసీబీకి హేమ లేఖ రాశారు. అయితే హేమ అందించిన లేఖను సీసీబీ పరిగణలోకి తీసుకోలేదని మరోసారి హేమకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రేవ్ పార్టీ కేసులో పోలీసుల విచారణకు నటి హేమ హాజరు కాలేదు. విచారణకు హాజరయ్యేందుకు హేమ గడువు కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతోందని, అందుకే విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు బెంగళూరు సీసీబీకి హేమ లేఖ రాశారు. అయితే హేమ అందించిన లేఖను సీసీబీ పరిగణలోకి తీసుకోలేదు. మరోసారి హేమకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక దీని మీద మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి, రేవ్ పార్టీ కేసులో పోలీసుల విచారణకు నటి హేమ హాజరు కాలేదని సమాచారం ఉంది. పూర్తి వివరాలేంటి? ఎస్ సహనా, నిజమే అది. ఎందుకంటే ఇప్పుడు హేమతో పాటు కూడా ఇప్పుడు రేవ్ పార్టీలో ఎవరైతే పాజిటివ్ వచ్చిందో, డ్రగ్స్ నిర్ధారణలో పాజిటివ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా నోటీసులు అందజేయడం జరిగింది. సిసిబి పోలీసులు అయితే అందజేశారు. అదే కాకుండా ఈ రోజు నటి హేమతో పాటు మిగతా 8 మందికి కూడా చిత్ర పరిశ్రమలో నోటీసులు అందజేశారు. మరి అందరినీ కూడా ఈ రోజు హాజరు కావాల్సిందిగా కూడా కోరడం జరిగింది. కానీ ఈ రోజు హేమ మాత్రము హాజరు అవ్వడానికి నిరాకరించినట్టుగా కూడా తెలుస్తుంది. తను వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నాను, అందుకు నేను హాజరు కాలేకపోతున్నాను, అంతేకాదు నాకు కొంచెం గడువు ఇవ్వాల్సిందిగా కూడా కోరుతున్నానని చెప్పేసి కూడా మరి నటి హేమ అయితే చెప్తుంది. కానీ నటి హేమ చెప్తున్న ఈ మాటలను మాత్రము మరి సిసిబి పోలీసులు అయితే కొట్టిపడేశారు. మరి హేమకు మరో నోటీసును కూడా అందజేసే ప్రయత్నంలో ఉన్నారని కూడా తెలుస్తుంది. అంతేకాదు మరి నటి హేమ చెప్పిన విధంగా, ఈ లేఖను రాసిన విధంగా కూడా నెటిజన్లు కూడా ఏం కామెంట్ పెడుతున్నారంటే, మరి నటి హేమ విచారణకు తను హాజరు కాకుండా డుమ్మా కొడుతుందేమో, ఎందుకంటే ఇన్ని రోజులుగా కూడా తను నాకు సంబంధం లేదు అని బుకాయిస్తూ వచ్చింది. కానీ డ్రగ్స్ కేసు నిర్ధారణలో మాత్రము తను ఆ టెస్ట్లలో కూడా తనకు పాజిటివ్ రావడం జరిగింది. అయినా కానీ హేమ ఇప్పటికీ కూడా తన తప్పును ఒప్పుకోవడం లేదు. ఇంకోటి ఏంటంటే తను ఏం చెప్తుందంటే, నేను అబద్ధాలు ఆడను, నేను నిజమే చెప్తాను, అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను, అందుకు నాకు రేవ్ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదు, అందుకు నాకు కొంచెం గడువు కావాలి విచారణకు, అంతేకాదు నేను ఒకసారేమో వైరల్ ఫీవర్ అంటుంది, మళ్ళొకసారేమో నేను అబద్ధం ఆడను అంటుంది, అదే కాకుండా నాకు గడువు కావాలి అంటుంది. ఇటు చూడబోతే ఫ్రాన్స్ పై ఏం మాట్లాడుతుంది, నేను అసలు అబద్ధాలే ఆడను, నాకు అబద్ధాలు రావు, నాకు ఆ పార్టీకి నాకు ఆ సంబంధమే లేదు అని ఒక పక్క మాట్లాడుతుంది. ఇటు పోలీసు ఏమో మళ్ళీ నేను విచారణకు రావాలంటే నాకు గడువు కావాలి అని చెప్పేసి లేఖ రాసినట్టు తెలుస్తుంది. మరి ఇక్కడ హేమ మాట బట్టి తను నటిస్తుంది అని పర్టికులర్ గా మనకు బయటికి వెల్లడవుతుంది. ఎందుకంటే తను ప్రవర్తిస్తున్న ఆ ప్రవర్తన కూడా తన ప్రవర్తనపై కూడా ఇప్పుడు నెటిజన్లకు కూడా చాలా అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. తను హాజరు కాదేమో అని. ఎందుకంటే మొన్ననే ఒక వీడియో రిలీజ్ చేసింది, ఏం చేస్తారో చేసుకోండి, నేను ఇప్పుడు ఎవరికి సమాధానం చెప్పను, టైం వచ్చినప్పుడు అప్పుడు చూసుకుంటాను అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే రోజుకు ఒక రకంగా కూడా తను మాట మారుస్తూ వస్తుంది హేమ అనేది కూడా నెటిజన్లకు మరి కామెంట్లు కూడా పెడుతున్నారు. సహనం. ఓకే, థ్యాంక్ యూ నిర్మల.